హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పెట్రోల్ ఎలా తీయబడుతుంది, భూమి లోతుల్లో దాగి ఉన్న శక్తిని ఎలా బయటికి తీస్తారో తెలుసుకుందాం. మన రోజువారీ జీవితంలో పెట్రోలు ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. బైక్లు, కార్లు, బస్సులు, ట్రక్కులు, విమానాలు ఇవన్నీ నడవడానికి ప్రధానంగా ఉపయోగపడేది పెట్రోలియం ఉత్పత్తులు. మనం ప్రతిరోజు పెట్రోల్ బంక్కు వెళ్లి ట్యాంక్ నింపుకుంటాం. కానీ మనలో చాలా మందికి ఒక ప్రశ్న వస్తుంది, ఈ పెట్రోలు అసలు ఎక్కడి నుంచి వస్తుంది? భూమి లోపల నుంచి దీన్ని ఎలా తీయబడుతుంది? పెట్రోలు అనేది భూమి లోతుల్లో లక్షల సంవత్సరాలుగా ఏర్పడిన సహజ వనరు. ఇది సులభంగా లభించదు. దీన్ని తీయడానికి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, భారీ యంత్రాలు మరియు అధునాతన సాంకేతికత అవసరం. ఈ డాక్యుమెంటరీలో మనం తెలుసుకోబోతున్నది, పెట్రోలు ఎలా ఏర్పడింది, పెట్రోలు ఎక్కడ దొరుకుతుంది, భూమిలోంచి దీన్ని ఎలా తీయబడుతుంది, రిఫైనరీల్లో ఎలా శుద్ధి చేస్తారు, ప్రపంచానికి ఇది ఎందుకు అంత ముఖ్యమైంది, పెట్రోలు ఎలా ఏర్పడింది. ఇప్పటి నుంచి సుమారు 100 నుండి 300 మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై పెద్ద సముద్రాలు ఉండేవి. ఆ సముద్రాల్లో చిన్న చిన్న జీవులు, మొక్కలు, ప్లాంక్టన్ అనే సూక్ష్మ జీవులు జీవించేవి. ఈ జీవులు చనిపోయినప్పుడు అవి సముద్రం అడుగున చేరిపోయేవి. కాలక్రమేణా వాటిపై మట్టి, ఇసుక, రాళ్లు పేరుకుపోయాయి. లక్షల సంవత్సరాల పాటు భూమి ఒత్తిడి పెరిగింది, ఉష్ణోగ్రత పెరిగింది, రసాయనిక మార్పులు జరిగాయి. ఈ ప్రక్రియ వల్ల ఆ జీవుల అవశేషాలు పెట్రోలియంగా మారిపోయాయి. ఇది మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న క్రూడ్ ఆయిల్. పెట్రోలు ఎక్కడ దొరుకుతుంది? పెట్రోలు సాధారణంగా భూమి లోతుల్లో రాళ్ల పొరల మధ్య నిల్వ ఉంటుంది. ఈ ప్రాంతాలను ఆయిల్ రిజర్వాయర్లు అంటారు. ప్రపంచంలో ముఖ్యమైన ఆయిల్ ప్రాంతాలు మధ్యప్రాచ్యం, సౌదీ అరేబియా, యుఏఈ, అమెరికా, రష్యా, వెనిజువేలా, ఇరాన్, ఇరాక్, భారతదేశంలో కూడా కొన్ని ఆయిల్ ప్రాంతాలు ఉన్నాయి. భారతదేశంలో ముఖ్యమైన ఆయిల్ ప్రాంతాలు అస్సాం, గుజరాత్, ముంబై హై సముద్రంలో, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం. ఆయిల్ కోసం శోధన. పెట్రోలు ఎక్కడ ఉందో కనుక్కోవడం చాలా కష్టం. ఇందుకోసం శాస్త్రవేత్తలు ఉపయోగించే పద్ధతులు. 1. భూకంప పరీక్షలు. ఈ పద్ధతిలో భూమిలోకి శక్తివంతమైన ధ్వని తరంగాలు పంపుతారు. ఆ తరంగాలు రాళ్లను తాకి తిరిగి వస్తాయి. కంప్యూటర్లు ఆ సమాచారం విశ్లేషించి అక్కడ ఆయిల్ ఉండే అవకాశముందా లేదా అని చెబుతాయి. 2. డ్రిల్లింగ్ ప్రక్రియ. ఒకసారి ఆయిల్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యాక డ్రిల్లింగ్ ప్రారంభమవుతుంది. డ్రిల్లింగ్ అంటే భూమిలో లోతుగా రంధ్రం త్రవ్వడం. ఇందుకోసం భారీ యంత్రాలు ఉపయోగిస్తారు. డ్రిల్లింగ్ ప్రక్రియ ఇలా జరుగుతుంది. పెద్ద డ్రిల్లింగ్ రిగ్ ఏర్పాటు చేస్తారు. బలమైన లోహపు పైపులు భూమిలోకి దింపుతారు. రాళ్లను చెదరగొడుతూ లోతుకు వెళ్తారు. కొన్ని ఆయిల్ బావులు 3 నుండి 5 కిలోమీటర్ల లోతు వరకు వెళ్తాయి. ఆయిల్ బావి నుంచి ఆయిల్ ఎలా వస్తుంది? భూమి లోపల చాలా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి కారణంగా కొన్నిసార్లు ఆయిల్ స్వయంగా పైకి వస్తుంది. దీన్ని న్యాచురల్ ఫ్లో అంటారు. కానీ చాలా సందర్భాల్లో పంపులు ఉపయోగించాలి. మీరు సినిమాల్లో చూసే పంప్ జాక్ అనే యంత్రం ఆయిల్ను పైకి లాగుతుంది. సముద్రంలో ఆయిల్ తీయడం. చాలా పెద్ద ఆయిల్ నిల్వలు సముద్రంలో ఉంటాయి. ఇందుకోసం ఆఫ్షోర్ డ్రిల్లింగ్ ప్లాట్ఫామ్స్ ఉపయోగిస్తారు. ఇవి పెద్ద ఇనుప నిర్మాణాలు. ఇవి సముద్రంలో నిలబడి ఉంటాయి. ఇవి డ్రిల్లింగ్ చేస్తాయి. ఆయిల్ తీయబడుతుంది. పైపుల ద్వారా భూమికి పంపిస్తారు. భారతదేశంలోని ముంబై హై ఒక ప్రసిద్ధ సముద్ర ఆయిల్ ప్రాంతం. క్రూడ్ ఆయిల్ అంటే ఏమిటి? భూమిలో నుంచి వచ్చే ఆయిల్ పెట్రోలు కాదు. అది క్రూడ్ ఆయిల్ అనే మిశ్రమం. దీనిలో ఏవేవి ఉంటాయి అంటే పెట్రోలు, డీజిల్, కిరోసిన్, గ్యాస్, టార్, ప్లాస్టిక్ తయారీ పదార్థాలు ఉంటాయి. కాబట్టి దీన్ని శుద్ధి చేయాలి. రిఫైనరీలో శుద్ధి. క్రూడ్ ఆయిల్ ను ఆయిల్ రిఫైనరీకి తీసుకెళ్తారు. అక్కడ ఒక ముఖ్యమైన ప్రక్రియ జరుగుతుంది. దాన్ని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటారు. ఈ ప్రక్రియ ఇలా ఉంటుంది. ఆయిల్ ను భారీ ట్యాంకుల్లో వేడి చేస్తారు. అది ఆవిరిగా మారుతుంది. ఆవిరి టవర్ లోకి వెళ్తుంది. వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద వేర్వేరు ఇంధనాలు వేరు అవుతాయి. అలా లభించే పదార్థాలు ఎల్పిజి, పెట్రోల్, కెరసిన్, డీజిల్, లూబ్రికేటింగ్ ఆయిల్, బిట్యూమెన్. పెట్రోల్ ప్రపంచానికి ఎందుకు ముఖ్యమైంది? పెట్రోలు లేకపోతే ఆధునిక ప్రపంచం ఊహించలేము. ఇది ఉపయోగించే రంగాలు రవాణా, పరిశ్రమలు, విమానాలు, విద్యుత్ ఉత్పత్తి, ప్లాస్టిక్ తయారీ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెట్రోలు కీలక పాత్ర పోషిస్తుంది. పెట్రోలు వల్ల సమస్యలు. పెట్రోలు ఉపయోగం వల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. 1. కాలుష్యం. వాహనాల నుంచి వచ్చే పొగ వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. 2. గ్లోబల్ వార్మింగ్. కార్బన్ డయాక్సైడ్ విడుదల వల్ల భూమి ఉష్ణోగ్రత పెరుగుతుంది. 3. వనరుల కొరత. పెట్రోలు పరిమిత వనరు. ఒక రోజు ఇది పూర్తిగా అయిపోవచ్చు. భవిష్యత్తు. ప్రత్యామ్నాయ ఇంధనాలు. ప్రపంచం ఇప్పుడు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు వెళ్తోంది. వాటిలో ముఖ్యమైనవి ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఇంధనం,
సోలార్ ఎనర్జీ, బయోఫ్యూయల్స్. భవిష్యత్తులో పెట్రోలియం మీద ఆధారపడటం తగ్గవచ్చు. పెట్రోలు అనేది భూమి లోతుల్లో లక్షల సంవత్సరాలుగా ఏర్పడిన విలువైన వనరు. దీన్ని కనుగొనడం, తీయడం, శుద్ధి చేయడం ఇవన్నీ చాలా క్లిష్టమైన ప్రక్రియలు. శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు మరియు ఆధునిక సాంకేతికత కలిసి పనిచేస్తేనే మనం ఈ వనరును ఉపయోగించగలుగుతున్నాం. కానీ ఇదే సమయంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయానికి ఏమిటంటే, పెట్రోలు పరిమిత వనరు. అందుకే భవిష్యత్తు తరాల కోసం ప్రత్యామ్నాయ శక్తి వనరులను అభివృద్ధి చేయడం మన బాధ్యత. భూమి మనకు ఇచ్చిన ఈ సంపదను జాగ్రత్తగా వినియోగించడం ప్రతి మనిషి కర్తవ్యం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.